పల్లెటూరి మొనగాడు 1983లో విడుదలైన చిరంజీవి కెరీర్ లోని విజయవంతమైన మాస్ చిత్రాల్లో ఒకటి. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో రాజలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై మిద్దె రామారావు ఈ చిత్రాన్ని నిర్మించగా రాధిక కథానాయికగా నటించారు. గొల్లపూడి మారుతీరావు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ఎస్ఏ చంద్రశేఖర్ భార్య, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తల్లి అయిన శోభా చంద్రశేఖర్ కథ అందించగా తమిళ చిత్రం నెంజిలే తుని బృందాల ఆధారంగా తెలుగులో ఈ సినిమా రూపొందింది. అంతకుముందు ఇదే కాంబినేషన్ లో వచ్చిన చట్టానికి కళ్ళు లేవు కూడా మంచి విజయాన్ని అందుకుంది. కథ విషయానికి వస్తే పేదలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో డాక్టర్ శాంతి రాధిక ఒక గ్రామానికి వస్తుంది. అయితే గ్రామంపై తన ఆధిపత్యం కోల్పోతాననే భయంతో జమీందార్ ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే గ్రామంలో రౌడీగా పేరున్న రాజన్న చిరంజీవి రాధికకు అండగా నిలుస్తాడు. చిన్ననాటి స్నేహితులైన చిరంజీవి రాధిక తర్వాత ప్రేమించుకుంటారు. జమీందారు కూతురు ప్రేమ వివాహానికి కూడా చిరంజీవి సహాయం చేయడంతో అతనిపై జమీందారు ఆగ్రహం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత చిరంజీవిని రాధికను హతమార్చేందుకు జమీందారు పలు కుట్రలు పన్నినా చిరంజీవి వాటిని ఒక్కొక్కటిగా భగ్నం చేస్తాడు. చివరికి జమీందారుతో జరిగిన తుది పోరులో అతడిని అంతమొందించి గ్రామాన్ని అతడి అరాచకాల నుంచి విముక్తి చేస్తాడు. ఆ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన చిరంజీవి విడుదలైన తర్వాత రాధికతో మళ్లీ కలుస్తాడు. వారి కలయికతో కథ సుఖాంతమవుతుంది. గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్, సామాజిక సందేశం, ప్రేమ అంశాలను సమతుల్యంగా మేళవించిన ఈ చిత్రం చిరంజీవిని మాస్ హీరోగా మరింత బలంగా నిలబెట్టిన సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.